అందరికీ నమస్కారం అండి. మరి దెందులూరు నియోజకవర్గంలో 11 మంది గెలిచినటువంటి ఒక రాజకీయ పార్టీ, అందులో ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైసీపీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఎక్కడో పర్యటనలకు వెళ్తూ 6 నెలలకి సంవత్సరానికి ఇక్కడికి వస్తూ ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. బాబు అబ్బాయి చౌదరి, నువ్వు మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడింది మేమంతా చూసాం, మీ ప్రెస్ మీట్ అంతా. మరి బలివే వంతెన నేను కట్టించాను, తర్వాత దానికి అప్రోచ్ రోడ్డు మీరు పోయించారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. అసలు బలివే వంతెన కట్టడానికి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది 14-19లో తెలుగుదేశం పార్టీ చింతమనేని ప్రభాకర్ గారిని గుర్తు చేసుకోవాలి. ఆ రోజున ఆ బలివే వంతెన శాంక్షన్ అయింది. మధ్యలో మీ ప్రభుత్వంలో కొంత కన్స్ట్రక్షన్ చేసిన మాట వాస్తవమే. మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతూ ఉన్నాం. తర్వాత దానికి అప్రోచ్ రోడ్డు కానీ లైటింగ్ కానీ పెట్టించింది ఈ చింతమనేని ప్రభాకర్ గారు కదా అని అడుగుతూ ఉన్నాం. నువ్వు రోడ్డు వేయించింది తమ్మిలేట్లో ఇసుక దోలుకోటాకని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 6 నెలలకి సంవత్సరానికి వచ్చినటువంటి నీకు ఈ ప్రభుత్వ పాలసీ ఏమేమి పెట్టిందని చెప్పి నీకు తెలియదా అని అడుగుతూ ఉన్నాం. ఉచిత ఇసుక అనేది పెట్టింది ఈ ప్రభుత్వం. ఎక్కడ దారిలో డొంకలో కానీ వాగుల్లో కానీ ఎక్కడైనా కానీ ఉచితంగా ఇసుక తోలికెళ్ళచ్చు. దాంట్లో నుంచి ఇసుక తోలికెళ్ళి అమ్ముకుంటున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మరి పడుకుని ఇప్పుడే లేచినట్టున్నావు. మరంతా కూడా నువ్వు తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నావు. అలాగే ఇంకోటి, నువ్వు గ్రావెల్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. గ్రావెలు పోలవరం కుడికాలో కానీ ఎడమ కాలంలో నువ్వు అమ్మి కోట్లాది రూపాయలు అర్జించిన మాట వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాం. ఆ రోజున ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అడ్డుపడటం జరిగింది. కానీ మా నాయకుల మీద, ఎంతోమంది మీద దాడి చేసి మరి ఆ రోజున మీరందరూ కూడా కొట్టిన మాట వాస్తవం కదా అని చెప్తా ఉన్నాం. మరి ఆ రోజున మా నాయకుల మీద మీరు రెచ్చిపోయి మీ మట్టి మాఫియా అంతా కూడా మా నాయకులు, మా బీసీ నాయకులు తా సత్యనారాయణ గారి మీద కానీ వీళ్ళందరి మీద కానీ మీరు దాడి చేసిన మాట వాస్తవం కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. తర్వాత మీ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో చల్లా చక్రధరరావు అని ఆయన తన సొంత పొలంలో గ్రావెల్ తవ్వుకుంటా ఉంటే దానికి పర్సంటేజీ రోజుకి ఎన్ని ట్రిప్పులు తోలేవు, ఎంత తోలేవు అని చెప్పి నీ మేనమామ కొడుకు అయినటువంటి ఆ ధర్మాజీగూడెం చెందిన వ్యక్తిని ఒక లాలీపప్పగాన్ని తీసుకొచ్చి సాయంత్రానికి కౌంటర్ వసూలు చేసుకున్న మాట వాస్తవం కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. గ్రావెల్ కానీ మట్టి కానీ ఇసుక కానీ అవినీతి చేసింది నువ్వు. అలాగే నువ్వు కోడి పందేలు పేకాట గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కోడి పందేలు పేకాట గురించి మాట్లాడతాకి నీకు ఏ విధమైనటువంటి అర్హత ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు దెందులూరు నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసినప్పుడు నేను విద్యావంతుణ్ణి, నేను ఐటీ హబ్ చేస్తాను దెందులూరు నియోజకవర్గాన్ని, మొత్తం అంతా కూడా రాష్ట్రంలో అందరూ ప్రజలు కూడా ఇక్కడ మరి దెందులూరు నియోజకవర్గం వైపు చూసేటట్టు అని చెప్పి నువ్వు పరిశ్రమలు పెడతానని చెప్పావు. కానీ నువ్వు పెట్టిందంతా కూడా ఏం పెట్టావంటే కోడి పందాలు హబ్బు, పేకాట హబ్బులు పెట్టావు. నువ్వు గత 5 సంవత్సరాల్లో ప్రతిరోజు నిత్యం కొండలరావుపాలెం విలేజ్లో కానీ, మరి అలాగే పెరుగూడెంలో కానీ, శ్రీరామవరంలో కానీ నువ్వు కోడి పందాలు షిఫ్ట్లు వైజ్గా 24 గంటలు నిరంతరాయంగా కోడి పందాలు పేకాటలు నడిపిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దాని నిమిత్తం నువ్వు బంకినీలు ఒక మనిషికి 5,000 రూపాయలు ఎంట్రీ ఫీజు తీసుకుని నువ్వు పేకాటలు కోడి పందాల్లో కోట్లాది రూపాయలు నువ్వు అర్జించిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీని నిదర్శనం ఏంటంటే కొండలరావుపాలెం విలేజ్లో పేకాట ఆడుతున్నారని చెప్పి పోలీసులు వస్తే నీ బాబు ఆ రోజు రోడ్డు మీద కూర్చుని మరి ఆ రోజు ధర్నా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ రోజు ధర్నా చేసినటువంటి ఈ పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అధికార పార్టీలో ఉండి నువ్వు దందాలు చేస్తూ ఉంటే పోలీసులు వస్తే నీ తండ్రి సిగ్గులేకుండా ఆ రోజు కూర్చుని ధర్నా చేశాడు, పోలీసులు మా ఇంటికి రావద్దని చెప్పి. మరి అది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే మరి మీ నాయకుడు అయినటువంటి ఉన్నాడు ఒకడు బోడే బాబాగాడు, వాడు విలేజ్లో పందేలు వేస్తూ ఉంటే వందలాది కార్లు వందలాది మనుషులను కూడా ఆ రోజు అరెస్ట్ చేసి
పెదవేగి పోలీస్ స్టేషన్లో పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు అనర్హుడు అని చెప్పి చెప్తా ఉన్నావు. అలాగే సూపర్ 6 పథకాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. సూపర్ 6 పథకాల్లో మరి ఎన్నో అమలు చేసినటువంటి ఘనత ఎన్డీఏ కూటమిది అని చెప్పి చెప్తా ఉన్నావు. పెన్షన్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. 30 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఆ రోజుల్లో కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు దేశంలోనే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పి చెప్తా ఉన్నావు. నువ్వు మొన్న 3000 రూపాయలు చేస్తానని చెప్పిన పెన్షన్ 5 సంవత్సరాల్లో పెంచుకుంటూ 150 లాస్ట్లో 2 నెలల్లో మీరు దిగిపోతా ఉన్న అనగా 3000 రూపాయలు చేసిన మాట వాస్తవం కదా అని ఉంటా ఉన్నావు. అలాగే పెన్షన్ పెంచుతూ ఉన్నావు. ముందు 3 నెలలు కలిపి మరి తర్వాత గవర్నమెంట్ రాగానే ఫస్ట్ నెలే మరి 4000 రూపాయలు చేసిన ఘనత ఈ ఎన్డీఏ కూటమిది అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఆ రోజున ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6లో హామీల మేరకు అన్నీ అమలు చేసుకుంటా ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని పరుగులు పెట్టించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమిది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ నిధులన్నీ మేము పోలవరానికి రైతులకే వాడుతూ ఉన్నాం. అలాగే మీరు రైతులకు ఏం చేశారు? రైతులు చేసినల్లా శూన్యం. మీరు ఒక బెత్తెడు మరి ఆ రోజున డ్రిప్ పైపు కూడా ఇవ్వలేదు. డ్రిప్పు ఈ రాష్ట్రంలో ఫస్ట్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళు వసూలు చేసినటువంటి ఎప్పుడైతే ధాన్యానికి 30,000 50,000 వసూలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తడిసిన ధాన్యం కానీ ధాన్యం ఎలా ఉన్నా కానీ ₹1 కూడా రైతు దగ్గర వసూలు చేసుకోకుండా మరి తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే బలివే వంతెన గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది గత ప్రభుత్వం, చింతమనేని ప్రభాకర్ గారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తేల్చుకుందాం రా ఎక్కడికైనా.